యేసుక్రీస్తు మానవులను ఎంతగానో ప్రేమించి వారి యొక్క పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు. ప్రపంచానికి శుభవార్త ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుల కొరకు ఆయన ఈ లోకంలో మానవులుగా జన్మించి ఆయన శిలువలో అందరి కొరకు మరణించాడు. మీరు టీవీ9 కనుక చూస్తే మీకు దుర్వార్తలు కనపడతాయి, మీరు ఎన్టీవీ కనుక పెడితే మీకు దుర్వార్తలు వినపడతాయి. కానీ ఈ యొక్క ప్రాంతంలో మీకు శుభవార్త ప్రకటించబడుతుంది. ఆ యొక్క శుభవార్త ఏంటి అంటే 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన మానవుడిగా జన్మించాడు. బైబిల్లో ఏమని రాయబడి ఉంది అంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడో రాయబడి ఉంది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుక పాపంలో ఉన్న ఈ యొక్క లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. ఆయన మానవుడిగా జన్మించి ఆయన శిలువలో మరణించాడు. శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మరణించడానికి గల కారణం ఏంటి అంటే ఆయన శిలువలో బలియాగం చేశాడు. ఆ బలియాగం దేని కొరకు అంటే మానవుల యొక్క పాపములను తీసివేయడానికి, మానవులను పాపముల నుండి వారిని తప్పించడానికి, విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఆయన శిలువలో మరణించాడు. మరణించి మానవులకు రక్షణ తీసుకొని వచ్చాడు. ఆయన మరణించిన తర్వాత మరలా 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు ఆత్మను రక్షించబడతాయి. ఒకరోజు ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు. మన యొక్క శరీరము మట్టి నుంచి వచ్చింది కనుక మట్టిలో కలిసిపోతుంది, కానీ మన ఆత్మ మాత్రం దేవుడి దగ్గర నుంచి వచ్చింది కనుక తిరిగి వెళ్ళి ఒక రోజు దేవుడి దగ్గరికి కలవాలి. ఆ విధంగా కలవలేని కారణంగా మానవుని యొక్క పాపముల కారణంగా ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్న మానవుల పాపములను తీసివేయడానికి ఆయన శిలువలో మరణించి 3వ రోజున ఆయన మరలా తిరిగి లేచారు. ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, అదే విధంగా ఒక రోజు ఆయన నమ్మిన వారు, విశ్వసించిన వారు కూడా అదే విధంగా చనిపోయిన తర్వాత వారు తిరిగి లేచి వారు కూడా ఒక రోజు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఈ లోకంలో చనిపోయిన తర్వాత స్వర్గము నరకము అని 2 ఉంటాయి. ఆ యొక్క స్వర్గానికి వెళ్ళాలి అంటే మానవుడు పాపాల కారణంగా వెళ్ళలేడు కనుక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకంలో మానవుల యొక్క పాపముల కొరకు ఆయన మరణించి ఆయన తిరిగి వచ్చాడు. ఆయన అంగీకరించిన వారి యొక్క పాపములు క్షమించబడతాయి. ఆయన అంగీకరించిన వారి యొక్క పాపములు నశించబడి వారి యొక్క పాపముల క్షమాపణ ఉంటుంది. ఆయన ఈ లోకాన్ని మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించి ఆయన శిలువలో మనందరి కొరకు ఆయన మరణించారు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అంటే ఈ లోకంలో మానవుల యొక్క రక్షణ కొరకు, మనుషుల యొక్క పాపముల కొరకు ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించి ఆయన శిలువలో మనందరి కొరకు మరణించిన ఆ యొక్క దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమంటారు అంటే నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. ఆయన దేని కొరకు ఈ లోకంలో మరణించాడు అని అంటే ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపములను తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువలో మరణించారు. ఈ లోకంలో మనుషులందరూ కూడా పాపములోనే జన్మించి చివరికి ఒక రోజు అదే పాపంలో మరణిస్తున్నారు. ఆ యొక్క మనుషులు పాపంలో మరణించడం కారణంగా మరణించిన తర్వాత ఏమవుతారు అని అంటే నరకానికి వెళ్తారు, కానీ పరలోకానికి వెళ్ళలేదు, అంటే స్వర్గానికి వెళ్ళలేదు. ఆ యొక్క స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మనుషులు నశించిపోకూడదు అని, ఈ లోకంలో మనుషులు పాడైపోకూడదు అని వారిని ఎంతగానో ప్రేమించి ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించి శిలువలో ఆయన మరణించారు. యేసుక్రీస్తు ఏమంటున్నారు అంటే నేనే మార్గము, సత్యము, జీవము అని అంటున్నారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, నమ్ముతారో